జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ధర్మారం ప్రాథమిక సహకార సంఘంలో యూరియా కోసం రైతన్నలు ఎండనక వాననక ఎదురు చూస్తూ ఉన్నారు. ఆరుగలం కష్టపడి పండించే రైతన్న అడుగడుగునా కష్టాలను ఎదుర్కొంటున్నాడు. దుక్కుదిన్ని నారు వేసి పంట పండించడం ఒకెత్తైతే ఆ పంటను దక్కించుకోవడం కోసం యూరియా కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. గత 15 రోజులుగా యూరియా కోసం అన్నదాతలు ప్రతినిత్యం ప్రాథమిక సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సహకార సంఘంకు వచ్చిన యూరియా బస్తాలను పైరవీదారులు పైరవీ చేయడంతో వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారని అధికారుల తీరుపై రైతన్నలు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని సొసైటీ పరిధిలో ఉన్న 8 గ్రామాల రైతులు యూరియా కోసం ఎండలో సైతం నిల్చొని ఉండిపోయారు. కాగా ధర్మారం పరిధిలోని 8 గ్రామాల రైతులకు యూరియాను సరఫరా చేస్తామని రైతులు ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని ధర్మారం ప్రాథమిక సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. మేము వారం రోజుల కింద ఇచ్చిన కింది మీద చేసి ఇప్పుడు వచ్చిన కాగితాలు ఇస్తారు 3 రోజుల కింద. మేము అనుకుంటానే లేను అనుకుంటాను. అయినా కాగితాలు అయిపోయి మా ఎన్న వేసిర్రు అడిగిన పోయి మమ్మల్ని అదలు కొడతాడు. పెద్ద పెద్ద సార్లతో పట్టుకుంటారు వెళ్ళిస్తారు. సాయం పడవలకు వాళ్ళకి ఇస్తాడు. మా ధర్వారం వాళ్ళకే ఇస్తాం. అలా వంటలేదు చాలా వచ్చినాం. ఇదివరకు ఏమి ఇస్తలేదు. శ్రీరాజ్యం రాప అంటారు అన్నప్పుడు మేము ఏం చేయాలి? 15 రోజులు మరి ఏమంటున్నారు? మరి అధికారులు అడిగిరా మీరు? 15 రోజులు ఎన్ని బస్తాలు కావాలి? 6 బస్తాలు కావాలి. 6 బస్తాలకు ఒక్క బస్తాను లేదు. మాకు ఒక్కటే లేదు. ఎన్ని రోజులు అయితే ఇవ్వదు ఇక్కడ? 3 రోజుల కింద పెట్టిన సిటీ ఎప్పటికీ వెళ్తుంది. ఏంటిదే? 3 రోజుల కింద పెట్టిన సీరియల్ సిటీలు ఇంతవరకు వెళ్తుంది. బస్తాలు సిటీలు వస్తే ఇస్తామని అంటారు. ఏం లేదు సార్, వచ్చిన బస్తా స్థానికులకు అట్లా ఏం లేదు సార్. మాకు 8 విలేజ్లు ఇచ్చారు సార్. ఓకే, అగ్రికల్చర్ వాళ్ళే టోకెన్స్ ఇస్తారు. లైన్లో నిలబడి ఎవరు ఉంటారో వాళ్ళకే ఇస్తాను. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము బస్తాలు ఇస్తున్నాం. పరపుతున్న వ్యక్తులకే ఇస్తున్నారని చెప్పి పైన ద్వారా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. పైన వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అట్లే సార్, వాళ్ళు టోకెన్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తాను. కావాలంటే మొండి ఇచ్చిన వారం రోజులు 15 రోజులు ఇక్కడ నుండి తిరుగుతున్నారట. అయినా కూడా ఒక్క బస్తా కూడా సోమవారం వచ్చింది. సోమవారం ఇయ్యంగా మిగిలిన టోకెన్లకే ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇవాళ వచ్చి లైన్లో నిలబడే వాళ్ళు కూడా తీసుకున్నాం. మళ్ళీ ఇవాళ పోగా మిగిలినాయి. మళ్ళీ నెక్స్ట్ లోడ్లో వాళ్ళకే ఇస్తామని చెప్పి అక్కడ వాళ్ళు తీసుకున్నారు సార్. అంటే మీ తప్పిదం అయితే ఏం లేదు? లేదు సార్, వాళ్ళు రాసి ఇచ్చిందే మేము ఇస్తాం కదా సార్. మరి వాళ్ళు ఎందుకు ఆరోపిస్తున్నారు పైన? వాళ్ళకే తెలుసు సార్.